గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ జనవరి 10న థియేటర్లోకి రాబోతోంది. సంక్రాంతి కానుకగా దిల్ రాజు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్లోనే సోలోగా హైయెస్ట్ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాగా ఇది ఉండబోతోంది. అలాగే స్టార్ డైరెక్టర్ శంకర్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్న సినిమా కావడంతో గేమ్ చేంజర్ పై మెగా ఫ్యాన్స్ బాగా హోప్స్ పెట్టుకున్నారు. వరుస ఫ్లాప్లతో ఉన్న శంకర్ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడని అనుకుంటున్నారు. నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అందుకే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 21న ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ యుఎస్లో జరగబోతోంది. ఈ ఈవెంట్కి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. యుఎస్ ఈవెంట్ తర్వాత గేమ్ చేంజర్ సౌండ్ జనాల్లోకి వెళుతుందని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీమియర్స్ని దిల్ రాజు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ని తెలుగు రాష్ట్రాలలో అత్యధిక స్క్రీన్స్లో వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఈ పెయిడ్ ప్రీమియర్ షోల కోసం ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్తో దిల్ రాజు చర్చించినట్లు తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా గేమ్ చేంజర్ పెయిడ్ ప్రీమియర్ షోలకి అడ్డు చెప్పే ఛాన్సే లేదు. టికెట్ ధరలు కూడా దిల్ రాజు అడిగినంత ప్రభుత్వాలు ఇచ్చే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తోంది. RRR తర్వాత రామ్ చరణ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోన్న సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చెర్రీ కెరీర్లోనే నెవర్ బిఫోర్ అనే విధంగా భారీ ఎత్తున ఈ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి పాజిటివ్ టాక్ వస్తే ఆటోమేటిక్గా సినిమా పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. అందుకే దిల్ రాజు ఈ ప్రీమియర్ షోల విషయంలో గట్టి ప్లాన్తో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బన్నీలాగా చరణ్ కూడా ఈ గేమ్ చేంజర్ ప్రమోషన్ కోసం దేశం మొత్తం తిరగబోతున్నాడు. బాలీవుడ్లో చరణ్కి ప్రత్యేక క్రేజ్ ఉంది. అక్కడ చాలా మంది స్టార్స్తో చరణ్కి మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్ని గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కోసం చీఫ్ గెస్ట్లుగా తీసుకొచ్చే ప్లాన్ కూడా జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.